కర్నూలు జిల్లా శివాలయంలో అపచారం జరిగింది. ఆదోనిలోని రణమండల కొండ ప్రాంతంలో పురాతన శివాలయంలో ఓ యువకుడు దీపంతో సిగరెట్ వెలిగించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తిని వీరుపావుపురం గ్రామానికి చెందిన వడ్డే ఈరన్నగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై విశ్వ హిందూ పరిషత్ నాయకులు భక్తులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. కర్నూలు జిల్లాలో శివాలయంలో అపచారం చోటు చేసుకుంది. ఆదోనిలోని రణమండల కొండ ప్రాంతంలో పురాతన శివాలయంలో ఓ యువకుడు దీపంతో సిగరెట్ వెలిగించినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, ఇది ఆదోని పట్టణం ఏళ్ల పురాతన శివాలయం ఈ ఘటన జరిగేది. ప్రతిరోజు వందలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి పూజ చేస్తుంటారు. కానీ 2 రోజుల క్రితం తీసిన ఈ వీడియో ఇప్పుడు అందరినీ కలిచివేస్తుంది. ప్రధానంగా వీడియోలో కనిపిస్తున్నటువంటి యువకుడు ఆలయంలోని నిత్య దీపం నుండి సిగరెట్ వెలిగించి కూర్చొని కాలుస్తుండగా ఈ వీడియో ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి తీసి మరి వైరల్ చేస్తున్నాడు. ఈ వీడియోని చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో క్షణాల్లోనే ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. వీడియోలోని వ్యక్తిని వీరాపురం గ్రామానికి చెందిన వడ్డే ఈరన్నగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ ఘటనను తెలిసిన వెంటనే విశ్వ హిందూ పరిషత్ నాయకులు భక్తులు ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా భక్తులకు పవిత్రమైన ప్రదేశము, దీపం వెలుగు భక్తికి గుర్తుగా ఉంటుంది. కానీ అదే దీపంతో సిగరెట్ వేసి తాగిన ఘటన ఆదోనిలో పాటు ఇప్పుడు ప్రస్తుతం కర్నూలు జిల్లాలో కలకలం రేపుతుంది. శివాలయంలోని ఒక యువకుడు నిర్వాహకం వల్ల ఈ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నటువంటి ఈ వీడియో ప్రస్తుతం భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్యగా మరి భక్తులందరూ కూడా భావిస్తున్నారు. దేవుడి ముందు దీపం పవిత్రమైనది కాబట్టి సిగరెట్ వెలిగించడం అనేది క్షమించరాని నేరంగా భక్తులు అభివర్ణిస్తున్నారు. పోలీసులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్తో పాటు భక్తులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణ కూడా ప్రారంభించినట్టుగా మరి పోలీస్ సైడ్ నుంచి కూడా వివరణ ఇస్తున్నారు. ఈ మతపరమైన భావాలను ఉద్దేశపూర్వకంగా గాయపరచడం లాంటి ఘటనలో బిఎన్ఎస్ సెక్షన్ 298, 299 కింద నిందితుడి పైన చర్య తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు మరి తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఆలయ సీసీటీవీ ఫుటేజీలను వైరల్ అవుతున్నటువంటి ఈ వీడియోను పోలీసులు ఇప్పటికే పరిశీలిస్తున్నారు. వీడియో ఆధారంగా ఆ నిందితుడిని గుర్తించే ప్రక్రియ మొదలైందని చెప్పేసి పోలీసులు తెలియజేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా భక్తులకు హిందూ పరిషత్ నాయకులకు కూడా పోలీసులు ఇప్పటికే హామీ ఇచ్చారు. ఎందుకంటే ఈ రణమండల కొండ శివాలయంలోని ఆదోనికే ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి గుర్తింపు. విజయనగర రాజుల కాలం నాటిదిగా మరి ఈ శివాలయాన్ని చెప్తున్నారు. ఇక్కడ కార్తీక మాసంలో కూడా లక్ష దీపోత్సవం కూడా జరుగుతుంది. కానీ ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, ఆలయంలో భద్రతా లోపమా లేక యువకుల్లో అవగాహన లేకపోవడం కారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి మరి అక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు కూడా మరి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద తక్షణమే చర్య తీసుకొని నిందితుడిని శిక్షించాలా. ఈ నిందితుడిని శిక్షించిన ఈ శిక్ష భవిష్యత్తులో ఎవరు కూడా ఇలాంటి సంఘటనలకు మరి పాల్పడకూడదు. మరి హిందూ భక్తుల మనోభావాలను కూడా దెబ్బతీసే విధంగా ఇలాంటి ఘటనలు జరగకూడదని భావిస్తున్నారు. మరి ఒక వైపును కూడా డిమాండ్ చేస్తున్నారు. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రామాంజనేయులు. ఒక శివాలయం ఉన్నది. ఆ శివాలయం ఈ మధ్యనే కాశీ నుంచి తీసుకొచ్చినటువంటి శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు అందుకున్నటువంటి సందర్భం. అటువంటి శివాలయంలో దుండగులు ఒక సిగరెట్ కాలుస్తూ అపవిత్రం చేయడమే కాకుండా ఆ యొక్క వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది. ఇది ముమ్మాటి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. అదేవిధంగా అత్యంత నీచమైనటువంటి పని ఇది. ఏదైతే ఈ పైశాచిక ఆనందం పొందినట్టు వ్యక్తి ఎంతటి వాడైనా కానీ వెంటనే ఆయన పట్టుకుని తగిన విధంగా శిక్షించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ, అదేవిధంగా హిందువుల మనోభావాల్ని కానీ హిందువుల పూజించే దేవాలయంలో అసహ్యంగా చేయడం కార్యక్రమం చాలా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కాబట్టి ఒకటే తెలియజేస్తున్నాం, ఖచ్చితంగా ఎవరైతే ఆ ఘాతకానికి పాల్పడ్డాడో ఆ యువకుడిని ఖచ్చితంగా
నాన్ అబిల్ సెక్షన్ కేసు పెట్టి ఖచ్చితంగా రిమాండ్ పంపించి భవిష్యత్తులో ఎవ్వరు కూడా హిందువులపై అనుచిత వ్యాఖ్యలు కాకుండా హిందువులపై గుళ్ళపైన కూడా అలాగే దేవి మూత్రలను కూడా పవిత్రంగా భావించే విధంగా ఉండాలని ఏదైతే ఈ విధంగా పాల్పడే వాళ్ళని కఠినంగా శిక్షించినట్లయితేనే మరొకరు భవిష్యత్తులో చేయాలన్న ఆలోచన కూడా రా. ఆ కొండ ప్రాంగణంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి కాశీ నుంచి తెచ్చినటువంటి ఈ యొక్క శివాలయంలో ప్రతిష్ఠించినటువంటి శివుని దగ్గర సిగరెట్ వెలిగిస్తూ వెకిలి చేష్టలు చేస్తూ హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎవరైతే పూనుకున్నారో అక్కడ అపవిత్రం చేశారో వాడిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. వాడితో పాటు ఎవరైతే వీడియో తీశారో అదే విధంగా వారితో పాటు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకడు కూడా చేయాలని వానికి ఆలోచన అనేది కూడా రాకోకుండా ప్రభుత్వం కానీ డిపార్ట్మెంట్ వారు కానీ సరైన శిక్ష సరైన రీతిలో విధిస్తే తప్ప ఇలాంటి మూర్ఖులు ఇలాంటి మానవ మృగాలు హిందూ వ్యతిరేకులు ఇంకొకడు చేయకుండా ఉండడానికి వాడిని రేపు వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.